హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ముఖ్యంగా రెండు ముఖ్యమైన సమాచారాలను ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. ఒకటి వచ్చేసి అన్నదాత సుఖీభవ 5వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి, సో దానికి సంబంధించి మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా లేదా అనేది చెప్తాను. అలానే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఈ పథకానికి మీరు ఇంకా దరఖాస్తు చేసుకోబోయినట్లయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా రిక్వెస్టెడ్గా మీరు ఖచ్చితంగా ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి అప్లికేషన్ చేయించండి. ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించండి. అంటే మీ పంటలకు ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా పడతాయో లేదో కూడా తెలియదు. సో ఇప్పటికే మనం చూస్తున్నాం, లోటు వర్షపాతం అనేది నమోదవుతుంది. మీరు పంటలు వేసి కూడా నష్టపోయే అవకాశాలు అనేటివి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అదృష్టవశాత్తు పంటలు బాగా పండితే ఓకే, దురదృష్టంగా మనకు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయామనుకోండి, సో మీకు ప్రభుత్వం నుంచి ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా మీరు పెట్టినటువంటి పెట్టుబడికి కొంచెమైనా డబ్బులు అనేటివి మీకు చేరే అవకాశాలు అయితే ఉంటాయి. అందువల్ల ఎవరైతే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి ఇంకా కూడా దరఖాస్తులు చేసుకోకుండా ఉండినట్లయితే వెంటనే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ లేదా మీ సేవా సెంటర్లో ఉన్నటువంటి ఆపరేటర్నైనా కలిసి మీరు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి దరఖాస్తులు చేయించండి. బ్యాంకులలో కూడా ఈ పథకానికి సంబంధించి ఇన్సూరెన్స్లు అనేవి చేస్తారనమాట. మీరు వేసేటువంటి ఈ యొక్క ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి అయితే సో ఆగస్టు 15వ తేదీ వరకు అయితే అవకాశం అయితే ఉంది. సో మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ కూడా తెలియచేయండి రైతులందరికీ కూడా. ఈ పంటల యొక్క నష్టపరిహారం మీరు పొందే అవకాశాలు అయితే కేంద్రం నుంచి ఉంటాయి, రాష్ట్రం నుంచి కూడా కాదు, కేంద్రం నుంచి అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా? మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది, ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే ఇస్తుంది అనమాట. అది వేరే విషయము, అది వేరే పథకం అనమాట. ప్రస్తుతానికి కేంద్రం అవకాశం అనేది ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి రైతులందరూ. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అందించేటువంటి ప్రతి చిన్న అప్డేట్ని కూడా నేను వెంటనే తెలియజేస్తాను. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎవరైతే పొగాకు రైతులు ఉన్నారో వాళ్ళకి 50,000 రూపీస్ వరకు వడ్డీ లేకుండా లోన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో 45,000 మంది రైతులకైతే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో కూడా రిలీజ్ చేసి దానికి బడ్జెట్ని కూడా రిలీజ్ చేస్తుంది అనమాట. దాని మీద నేను వీడియో తప్పకుండా చేస్తాను, వెయిట్ చేయండి. మనం అసలు టాపిక్లోకి అయితే వెళ్దాము. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 4 విడతల్లో సాయం అనేది రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే విడుదల చేసి ఉంది. సో ఇప్పటి వరకు 19,000 రూపాయలు అయితే విడుదల చేశారు. మొదటి విడతలో 5,000 రూపాయలు, రెండో విడతలో 5,000 రూపాయలు, మూడో విడతలో 4,000 రూపాయలు, నాలుగో విడతలో 5,000 రూపాయలు అయితే విడుదల చేశారనమాట. ఇప్పుడు తాజాగా 5వ విడతకు సంబంధించినటువంటి నిధులను రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే ప్రభుత్వం చేర్చనుంది. సో దీనికి సంబంధించి అమౌంట్ అనేది మీకు 5,000 రూపాయలు అయితే వస్తాయండి. అయితే మనకు జాతీయ మీడియా చెప్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారము ఈ 5,000 రూపాయలు ఎప్పుడు పడేదానికి ఛాన్స్ అయితే ఉంటుందంటే, ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటిస్తుందో అదే తేదీన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. మీరు గమనించినారో లేదో, ఫస్ట్ మనకు పిఎం కిసాన్ డబ్బులు అనేటివి జమ అయిన వెంటనే కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి పడతాయి. ఎందుకంటే ఫస్ట్ సెంట్రల్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ని మన యొక్క ఖాతాలకైతే ట్రాన్స్ఫర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి రైతులకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి 24వ ఇన్స్టాల్మెంట్ డేట్ అనేది కన్ఫైన్ అయినప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 5వ విడత డబ్బులు అనేవి పడడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించినారో లేదో, పిఎం కిసాన్కి సంబంధించి 24వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేటివి సెప్టెంబర్ మొదటి వారంలో పడేదానికి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉన్నట్లు జాతీయ మీడియా నుంచి సమాచారం అయితే రావడం జరిగింది. ఆగస్టులో విడుదలయ్యేదానికి అవకాశాలు అనేటివి చాలా తక్కువ. కాబట్టి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా నిధులు అనేటివి మనము ఈ సెప్టెంబర్ మొదటి వారంలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సెప్టెంబర్ మొదటి వారంలో రైతుల యొక్క ఖాతాల్లోకి పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 5,000 రూపాయలు అయితే చేరనున్నాయండి. ఓకేనా? సో ఇది వరకు క్లియర్. ఇప్పటి వరకు ఎవరికైతే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పేమెంట్స్ అనేటివి వస్తున్నాయో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సో మీకు డబ్బులు అనేటివి పడతాయన్నమాట. అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ
పంటలకు సంబంధించి నమోదు చేసుకోవడము చాలా అవసరమైతే ఉంది. ఈ క్రాప్ నందైతే పంటల యొక్క వివరాలను నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత మీరు ఈ ఫింగర్ అనేది అప్డేట్ చేస్తారు కదా, కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు కదా. సో అలాంటి వారి యొక్క పేర్లే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే వస్తాయి. ఓకేనా. అయితే ఇక్కడ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము కౌలు రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పట్టా భూములు కలిగినటువంటి రైతులకు సంబంధించి మాత్రమే, అంటే పిఎం కిసాన్కి ఎవరికైతే వస్తుందో వాళ్ళకే అన్నదాత సుఖీబాబు వస్తుంది. ఈ యొక్క కౌలు రైతులకు సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి రావడం లేదు. కౌలు రైతులకు సంబంధించి సిసిఆర్సి కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేసిన వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ కనుక కలిగించినట్లయితే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఎలాగో కేంద్రం అయితే ఈ యొక్క సిసిఆర్సి కార్డ్స్ ఉన్నా కానీ పిఎం కిసాన్ ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం అయినా వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుందాం. సో రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీబాబు పథకానికైనా వాళ్ళకి ఎలిజిబిలిటీ కల్పించి సంవత్సరానికి 14,000 రూపాయలైనా వారి యొక్క ఖాతాల్లోకి పడేలా చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము. కౌలు రైతులకు కూడా ఈ అవకాశం కనుక కల్పిస్తే బాగుంటుంది. ఇప్పటికే మనకు లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ అయితే సిసిఆర్సి కార్డ్స్కి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోవడం జరిగింది. ఎవరికైతే కార్డ్స్ అనేటివి జనరేట్ అవుతున్నాయో వాళ్ళకి త్వరలోనే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను, వెయిట్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా రైతులకు సంబంధించి ఈ ముఖ్యమైన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయండి రాష్ట్రంలో. ఒకటి వచ్చేసి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి, ఓకేనా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఆగస్టు 15th వరకు అయితే టైం అయితే ఇచ్చి ఉన్నారు. సో మీరు ఇంకా దరఖాస్తులు చేయించకుండా ఉండినట్లయితే దరఖాస్తు చేయించుకోండి. అలానే పొగాకు రైతులకు సంబంధించి 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. సో దానికి సంబంధించినటువంటి వివరాలను నేను సేకరిస్తున్నాను అనమాట. అవన్నీ కూడా వచ్చిన వెంటనే కూడా నేను మీకు వీడియో చేసి ఆ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలను తెలియజేస్తాను. ఇక మనకు తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము పిఎం కిసాన్ 24వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేటివి సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలయ్యేదానికి అవకాశాలు ఉండగా, అదే తేదీన అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వము మన యొక్క ఖాతాల్లోకి అయితే విడుదల చేసే అవకాశాలు అనేటివి మెండుగా ఉన్నాయి. ఓకేనా. అయితే కొత్త రైతులకు సంబంధించి, అంటే కొత్త రైతులు ఎవరైతే ఇప్పుడు పట్టాదారు పాస్బుక్లు అనేటివి కలిగి ఉన్నారో, కొత్తగా పట్టాలు అనేవి చేయించుకొని ఉన్నారో వారికి సంబంధించి అయితే డబ్బులు పడతాయా అంటే సో వారికి కూడా పడతాయి. వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి చేయించుకోవాలి. పిఎం కిసాన్కి సంబంధించి అయితే రిజిస్ట్రేషన్స్ అనేవి జరగడం లేదండి. కొత్త అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు పాస్ చేసేస్తున్నారనమాట, తీసుకోవడం లేదు. సో పిఎం కిసాన్ రాకపోయినా మీకు అన్నదాత సుఖీబాబు వస్తుంది అనమాట, కొత్తగా పట్టాదారు పాస్బుక్ కనుక మీరు వచ్చినట్లయితే మీకు. ఓకేనా. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారితో మాట్లాడి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేయించండి. మీకు పేమెంట్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు వెంటనే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.